డాక్టర్ గారు మెడ్సీలో అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయంటారు? సో మెడ్సీ ఐవీఎఫ్ అనగానే చాలా మంది అపోహపడుతూ ఉంటారు ఇక్కడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ మాత్రమే జరుగుతుంటాయని. కానీ యాక్చువల్లీ అలా ఉండదండి. మనం ట్రీట్మెంట్ ఎలా బేసిస్ చేస్తామంటే కపుల్ మన సెంటర్ కి వాక్ ఇన్ అయిన తర్వాత కంప్లీట్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో చాలా మందికి చిన్నగా హార్మోనల్ కరెక్షన్స్ అంటే థైరాయిడ్ కరెక్షన్, పీసీఓడిలో రెగ్యులర్ గా ఓవ్యులేషన్ అయ్యేలాగా చిన్న ట్రీట్మెంట్స్, డైట్ కరెక్షన్స్, చిన్న ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్, వీటితోటి చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది పర్సనలైజ్డ్ గా ఉంటుంది ఆ కపుల్కి ఏం అవసరం అనేది. సో నార్మల్ చిన్న బేసిక్ ట్రీట్మెంట్స్ తో పాటు ఐయుఐ లేదు ఇవన్నిటితో అవ్వట్లేదు అంటే దెన్ నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఇస్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ లో కూడా ఎలా ఉంటుంది, మనకు ఖచ్చితంగా ఐవీఎఫ్ కావాల్సిన పేషెంట్స్ ఉంటారు డెఫినెట్ గా. ట్యూబ్ బ్లాక్ ఉంది, స్పర్మ్ కౌంట్ చాలా లో ఉంది, ఎగ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, లేక వేరే డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు ఇంకా ఐవీఎఫ్ తప్పితే మనకి ఇంకేం ఆప్షన్ లేదు. లేదు అంటే మాత్రం బేసిక్ ట్రీట్మెంట్ తో మనం స్టార్ట్ చేసుకుని ట్రై చేస్తాము. ఐవీఎఫ్ అంటే పిల్లల కోసమే ట్రీట్మెంట్ కూడా కాదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి కానీ మిస్కారేజెస్ అవుతున్నాయి, ఫ్యామిలీలో జెనెటిక్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి, అది పిల్లలకి వెళ్ళొద్దు, ఇలాంటి కండిషన్స్ తో కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఐవీఎఫ్ ద్వారా. సో ఏ కపుల్ కైనా కూడా ఇండివిజువలైజ్డ్ గా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తోటి సక్సెస్ ఉంటుంది, వాళ్ళకి ఎంత చిన్నగా మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాము, ఇలాంటి దాంతో మనం ట్రీట్మెంట్ కి ముందుకు వెళ్తాము.